రాయగడ డివిజన్ లో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు సౌత్ కోస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఆందోళన చేపడుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటనేది ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా మీరు చంటి పిల్లవాడితో వచ్చి మరి ఆందోళన చేపడుతున్నారు. గతంలో సైతం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ అంటూ ఏం లేదండి. మా వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయి ఉండిపోయినట్టు అయిపోయింది ఇప్పుడు సిచ్యుయేషన్. సో ఎలా అయినా సరే ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వస్తున్న పోస్టింగ్స్ ని ఆపి, ఐ మీన్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా రిక్రూట్ చేస్తున్నారో వాళ్ళని ఆపి అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళని అటు పంపించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. అధికారులు కావాలనుకుంటే చేయడం పెద్ద కష్టమే కావచ్చు సార్. ఇద్దరు జీఎంలు కూర్చొని సమన్వయంగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏ విధంగా అయితే మాకు వెళ్ళండి అటు మళ్ళీ తిరిగి వస్తారని చెప్పబట్టే మేము అందరూ వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా బయట సెక్షన్ లో పనిచేస్తున్నాం సార్. ఇప్పుడు బయట నుంచి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా విశాఖపట్నం పోస్టింగ్ ఇచ్చేసి మమ్మల్ని ఇంకా అక్కడే ఉండడం అనేది చాలా అన్యాయం సార్. జీఎంలు ఇద్దరు కూర్చొని అండర్స్టాండింగ్ గా వస్తే మమ్మల్ని తేడం అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ద్వారా ఎవరు వచ్చినా సరే వాళ్ళు తీసుకుని రాయగఢ్ సెక్షన్ లో వేసి అక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకురావాల్సిందేగా కోరుతున్నాం. మేము అదే మా ప్రధాన అన్ని పోస్టులు. రాయగఢ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు బదిలీ చేయాలని కోరుతూ ఉన్నారు. ఏదైతే కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారో వారిని ఎక్కడైతే రాయగఢ డివిజన్ ఉందో అక్కడికి పంపించాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు కొంత కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంది. మేడం, ప్రధానంగా మీరు గతంలో సైతం కూడా ఆందోళన చేపట్టారు, అయినప్పటికీ కూడా ఎటువంటి ఇది లేదు. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మా ఆయన గారు ఓహెచ్ఈలో టీఆర్డీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. తను 10 years నుంచి జైపూర్లోనే పనిచేస్తున్నారు. సీనియారిటీ బట్టి ఇక్కడికి రావాలి, కానీ డివిజన్ చేంజ్ అయిన తర్వాత రాయగఢ్లోనే ఉంచేస్తారు. ఇక్కడికి ఎప్పుడు మరి తీసుకొస్తారు? సీనియారిటీ ప్రకారం తీసుకురావాలి కదా, కానీ తీసుకురావట్లేదు. ఎందుకని అడుగుతున్నాం. మా డిమాండ్ ఏంటంటే పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మా ఆయన గారు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే కదా మా లైఫ్ బాగుంటుంది. తన ఎప్పుడు అక్కడే ఉంటే, మేము ఇక్కడే ఉంటే ఇంకేం లైఫ్ బాగుంటుంది? 10 years నుంచి తను అక్కడే ఉంటున్నారు. సీనియారిటీ అనేసి చెప్పారు, కానీ డివిజన్ సడన్ గా చేంజ్ చేశారు. మాకు ఆప్షన్ అంటూ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా వాళ్ళు ఏమొచ్చి ఆప్షన్ తీసేశారు, ఇవ్వకుండా. అదే మా డిమాండ్ అండి. అంటే మీరు ఇప్పుడు ఆప్షన్ అది కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు? అవునండి. మా హస్బెండ్ వచ్చేసి టిగ్రీ స్టేషన్ మాస్టర్ కింద వర్క్ చేస్తున్నారు. మా అత్తయ్య గారు, మావయ్య గారు, నేను, పిల్లలు దూరంగా ఉంటున్నాం. అతను వచ్చేసి డిగ్రీలో ఉంటున్నారు. 10 days ఒకసారి, వీక్లీ వన్స్ ఒకసారి వస్తున్నారు. పిల్లలకు ఒకవేళ ఏ హెల్త్ ఇష్యూస్ అయినా ఏవైనా అన్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇతను ఆల్రెడీ ఓన్ ఇంట్రెస్ట్ పెట్టారనమాట. డివిజన్ చేంజ్ అయితే ఇక్కడ ఎవరైనా వచ్చేస్తారా అంటే ఓన్ ఇంట్రెస్ట్ పెట్టారు. కానీ ఏమైందంటే అక్కడ నుంచి వాళ్ళందరినీ ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు. వేరే డివిజన్ నుంచి అందరికీ కూడా ఇక్కడ వైజాగ్ లో అందరికీ ప్రయారిటీ ఇస్తున్నారు. అక్కడ మేమందరం ఏంటి, ఇక్కడ డివిజన్ జోన్ డివైడ్ అయినంటే ఇటువైపు వస్తే మేము హోప్ తో ఉండేవాళ్ళం. బట్ ఏంటంటే సీనియర్స్ మొత్తాన్ని అక్కడ ఉంచేశారు. వేరే డివిజన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తున్నారు. మరి అక్కడ నుంచి ఎప్పటికి వస్తారో మాకు అర్థం అవ్వలేదు. నేను మా అత్తగారు, పిల్లలు, ఇలా నా లాంటి వాళ్ళు చాలా మంది లేడీస్ కూడా సఫర్ అవుతున్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మేము జస్టిస్ అడుగుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం అనమాట. చెప్పండి, అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత ఈ సొంత రైల్వే జోన్ కి రావాలని చాలా మంది ఉద్యోగులు కలగంటూ ఉంటారు, కానీ ఇప్పటికీ కూడా అక్కడే మగ్గిపోవడం పట్ల మీరేమని చెప్తూ ఉంటారు? మా హస్బెండ్ జైపూర్ లో టీఆర్డీలో వర్క్ చేస్తున్నారు. మాకు విల్లింగ్ ఇస్తారని ఒకే ఒక ఆప్షన్ పైన అక్కడికి వెళ్ళాం. మేము వెళ్ళి 3 years అవుతుంది, కానీ మాకంటే ముందు వీళ్ళు సీనియర్స్ 10 years 11 years నుంచి అక్కడే ఉన్నారు. ఇక్కడికి పోస్టింగ్ ఇస్తారని నార్మల్ గా అటు సైడ్ వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. ఆ విల్లింగ్ అనేది ఎప్పుడైనా ఓన్ రిక్వెస్ట్ అయినా ఇస్తారనే ఆప్షన్ పైన అందరూ అక్కడికి వెళ్లారు. ఇప్పుడు విల్లింగ్నెస్సే లేదు, మేము జోన్ చేసేసాం, ఇక్కడికి తీసుకురాము అని అంటే మా పిల్లలేం కావాలి, మా ఫ్యూచర్ ఏం కావాలి? అందరం ఇక్కడ ఆల్మోస్ట్ అందరు ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటారు. వైజాగ్ లో ఉండే చదివించుకుంటున్నారు. ఎప్పుడైనా వైజాగ్ రావచ్చు, విశాఖపట్నం, ఎక్కడికైనా ఎనీవేర్ ఎల్స్ అని. పూర్తిగా అసలు ఇక్కడ తీసుకురాము, రాయగఢ్లోనే ఉంచుతామని అంటే మరి ఎలా సార్? సార్, మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాయగఢ డివిజన్ కు సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఇక్కడికి రావాలని? నియర్లీ 4000 members ఉంటారు సార్. అందరూ ఇక్కడ బిల్డింగ్, ఎందుకంటే ఇప్పుడు జోన్ అయిపోయింది సార్. వాళ్ళు ఏంటి రూల్ ఏంటంటే ఒక 3 years అక్కడ మన కేకే లైన్ కానీ ఆర్వీ లైన్ లో పనిచేస్తే వాళ్ళు ఇక్కడ తెచ్చి కొత్త వాళ్ళని అక్కడ వేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చిన కొత్త వాళ్ళందరూ వైజాగ్ వేసేస్తున్నారు. వాళ్ళని తీసుకురావట్లేదు. న్యాయం ఎక్కడ ఉంది సార్? 1000 మందిని భర్తీ చేసేంత ఉందంట? అలాగలేదు సార్. 1 year టైం ఇచ్చారు కదా. కొత్త వాళ్ళని ఎవరైనా సీనియర్ని ఇక్కడేసి ఇప్పుడు వచ్చి కొత్త వాళ్ళని అడేయాలి కదా సార్. న్యాయం కదా అది. అలా 1 year అందరం వస్తాం కదా. ఇప్పుడు మా పాప అక్కడ పనిచేసి 5 years అవుతుంది, కోరాపుట్లో పనిచేసి.
5 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ తెస్తామని చెప్పారు. మేము కోర్టులో కూడా కేసు కూడా వేసాము. మాకు 3 ఇయర్స్ తీసుకురావాలి కదా, మీరు ఇచ్చేసారు, మరి ఎందుకు ఒక ఆర్డర్ కూడా ఉంది సార్. 3 ఇయర్స్ ఆడ పని చేస్తే తెచ్చేలేని వాళ్ళు మరి తీసుకురాలేదు సార్. ఇప్పుడు జోన్ అయిపోయింది, ఏం చేయమంటారు సార్? మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా రాయగడ డివిజన్లో 4,000 మంది ఉద్యోగులు అయితే పనిచేస్తూ ఉన్నారు. వారిలో చాలా మట్టు వరకు కూడా ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి రావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైల్వే జోన్ వస్తే గనక తాము కళ నెరవేరుతుంది, తామంతా కూడా ఇక్కడ విశాఖపట్నం వచ్చి పనిచేయొచ్చని వాళ్ళంతా కూడా అనుకున్నారు. కానీ సీనియారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఒరిస్సా, కోరాపుట్, జైపూర్ లాంటి అటువంటి ప్రాంతాల్లోనే వారు మగ్గిపోతున్నారు తప్పించి ఇక్కడకు రావడం లేదు. ఎవరైతే కొత్తగా రిక్రూట్ అవుతున్నారో ఇతర జోన్లో ఉన్నటువంటి కొత్త వారిని తీసుకొచ్చి ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో పెడుతున్నారు తప్పించి రాయగఢ డివిజన్లో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని పక్కన ఉన్నటువంటి వారిని ఇక్కడికి తీసుకొచ్చే ఆప్షన్ తీసివేశారని, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, చాలా మంది వరకు కూడా ఇక్కడే విశాఖపట్నంలో ఉంటున్నారు, ఎవరైతే కుటుంబ సభ్యులు అంతా కూడా విశాఖపట్నంలో ఉంటున్నారు, ఉద్యోగులంతా కూడా అటు రాయగఢ డివిజన్లో పనిచేస్తూ ఉన్నారు. చాలా మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఇక్కడ ఉద్యోగుల కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి రాయగఢలో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి బదిలీ చేయాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, SN TV, విశాఖ నుంచి.